కోసం ఏనాడు పట్టించుకోని బీజేపీ ఎంపీలు ఇప్పుడు వచ్చి మొసలి కన్నీరు కార్చుతుండటం విడ్డూరంగా ఉందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. మొదటగా మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరిధాన్య కొనుగోలు కేంద్రాలను జిల్లా వ్యవసాయ పౌర సరఫరాల శాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నాడు నల్ల చట్టాలు తీసుకువచ్చి పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు ఉవ్వెత్తున ఉద్యమాలు చేసి అమరులైన పట్టించుకొని బీజేపీ నాయకులు ఇప్పుడు వచ్చి రైతులపై ప్రేమ చూపడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏనాడు రైతుల సంక్షేమం కోసం పని చేయలేదని విమర్శించారు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో బీజేపీ అనుబంధ పార్టీగా బీఆర్ఎస్ పాలించి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు అనేక రకాల వెసులుబాటుతో పాటు కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేసి తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు 14 నెలల తర్వాత బయటకు వచ్చి రైతుల పట్ల మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఈ పర్యటనలో విప్ వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, మార్కెట్ చైర్మన్ రూప్ల నాయక్ తో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. మోడీ గారు ఎప్పుడైనా పలానా పథకం ద్వారా రైతాంగానికి అండగా ఉంటామనే విషయం మాట్లాడినాం. దేశంలో ఎవ్వరు లేని, ఎక్కడ జరిగిన విధంగా హర్యానా రైతాంగం, పంజాబ్ రైతులు నెలల కొద్దీ నల్ల చట్టాలు తీసుకొస్తే, రైతుల వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొస్తే పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు, దీక్షలు, లాస్ట్ కొంతమంది రైతులు చనిపోవడం కూడా జరిగింది. మరి అలాంటి పార్టీ వాళ్ళు ఇలా రైతుల గురించి మాట్లాడితే ఎట్లా? రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం గత 10 సంవత్సరాలకి వెళ్ళి వీళ్ళ అనుబంధ పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళి ఖజానా ఖాళీ అప్పచెప్తే ఆ ఖాళీ ఖజానాను కూడా గాడిలో పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్ గారు ప్రభుత్వం నడిపించి అలా రుణమాఫీ చేసింది. మరి రుణమాఫీలో మేము కూడా కొంత భాగస్వామ్యం అవుతాం. కేంద్ర ప్రభుత్వం ద్వారా మేము కూడా కొంత రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వానికి చేయూతనిస్తామని చెప్పి ఏమన్నా మాట్లాడిందా? మీ రాష్ట్రం గత 10 సంవత్సరాల్లో ప్రభుత్వం మిమ్మల్ని అన్ని విధాల అప్పులలో పెట్టి మీ ప్రభుత్వాన్ని అప్పచెప్పింది. కేంద్రంలో ప్రధానమంత్రి పాత్రలో, కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్రలో మేము ఉన్నాం. మేము భారతీయ జనతా పార్టీ గౌరవ రాష్ట్ర ప్రభుత్వాన్ని అండగా కేంద్ర ప్రభుత్వం ఏదైనా వెసులుబాటు ఇచ్చిందా? కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్న ట్యాక్స్ దామాసా ప్రకారం కూడా మన పైసలు ఇస్తలేరు. అదే ఉత్తరప్రదేశ్కో, బీహార్కో ఎక్కడైతే ఎన్నికలు ఉంటాయో ఆ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎంపీలు, కేంద్ర మంత్రులు రైతుల కోసం మొసలి కన్నీరు కలిసి ఎవరు నమ్ముతారు? ఇలా రైతుల కోసము 14 నెలల తర్వాత బయటకు వచ్చి రైతుల కోసం, ప్రజల కోసం ఎంపీ అరవింద్ మాట్లాడుతుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది.